ఇరాన్ అమెరికాల యుద్ధం 17వ రోజుకు చేరుకుంది. ఇరాన్ను నాశనం చేశాం, అన్ని విధాలుగా ఓడించేశాం ఆ దేశాన్ని అని చెప్పి ట్రంప్ ప్రకటిస్తున్న పరిస్థితి. కానీ ఇరాన్ మాత్రం ధీటుగా జవాబిస్తూనే ఉంది, పోరాడుతూనే ఉంది. ఇరాన్కు మద్దతుగా హౌతీలు కూడా ప్రజెంట్ రంగంలోకి దిగిన పరిస్థితి. సో యుద్ధం 17 రోజులుగా కొనసాగుతోంది. లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటి ఎంజీ రావు గారు? ఎస్ అండి, ఈరోజు యుద్ధం 17వ రోజులోకి ఎంటర్ అవ్వడం. ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధం 3వ వారంలోకి ఎంటర్ అవ్వడం. ప్రపంచం అంతా అనుకుంటుంది ఎప్పుడు యుద్ధం ఆగాలి, ఎప్పుడు యుద్ధం ఆగాలి. కానీ ఇప్పుడు యుద్ధం ఇక్కడ రిలెంట్లెస్గా కొనసాగుతుంది. ఈ యుద్ధం ఇప్పుడు ఆగే పరిస్థితి ఇక్కడ కొనసాగడం లేదు. ఎందుకంటే గత 24 గంటలు, ఇప్పుడు 17వ రోజులో గత 24 గంటల్లో యుద్ధాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ యుద్ధం ఆగుతుంది అనడానికి ఎటువంటి సూచిక కూడా అక్కడ కనపడడం లేదు. ఎందుకంటే ఇటు పక్కన ఐఆర్జీసీ, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ ఆఫ్ ఇరాన్ చాలా డిటర్మైన్ అయి ఉందన్నమాట, యుద్ధాన్ని కొనసాగించాల్సిందే అన్నట్టు. ఇటువైపు డొనాల్డ్ ట్రంప్ కూడా శాంతి చర్చలు అంటూనే తన యొక్క కొత్త వ్యూహాలను అమలు జరుపుతున్నాడు. దీనికి తగ్గట్టు ఇరాన్ వ్యూహాలు అమలు జరుపుకుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఒక రకంగా డైలాగ్ అని వినపడుతున్న రెండు పక్కల కూడా సర్వనాశనం వైపు దృష్టి పెడుతున్నారు. ఏదో ఒక డిసైసివ్ విన్ అనేది, అంటే ఏదో ఒక పార్టీ ఓడిపోయేదాకా యుద్ధం కొనసాగాలి అన్నట్టు అక్కడ యుద్ధ రంగం ఉంది, యుద్ధ క్షేత్రం ఉంది. కానీ వెస్ట్ ఏషియా దాటి ఈ యుద్ధం ప్రపంచమంతా దాని ట్రెమోర్స్, దాని భూకంప తీవ్రత, అంటే ఒక చోట భూకంపం వస్తే అక్కడే ఉండదండి. ఇప్పుడు ప్రపంచీకరణ యుగంలో ఈ యుద్ధం జరిగేది వెస్ట్ ఏషియాలో, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య. కానీ ప్రపంచం అంతా దీని విపత్తుని ఎదుర్కొంటుంది. గ్యాసు, ఆయిల్ రేటు, దాని నుంచి ద్రవ్యోల్బణం, దాని నుంచి వంట నూనెలు, దాని నుంచి క్రాష్ అవ్వడం, గోల్డ్ మార్కెట్ అని, తర్వాత డాలర్ వాల్యూ అని, రూపీ వాల్యూలని, ద్రవ్యోల్బణాలు, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆగిపోవడం, ఈ విధంగా ప్రతి రంగం మీదకి ఈ ప్రభావం వెళ్ళిపోయింది ఇప్పుడు అనేది చెప్పొచ్చు. ఇంక్లూడ్ అక్కడ మైగ్రేషన్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఇరాన్లోంచి ఈ వెస్ట్ ఏషియా నుంచి అవుట్ మైగ్రేషన్ కూడా స్టార్ట్ అయింది. అంటే ప్రపంచం మీద యుద్ధ ప్రభావం చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు గత 24 గంటలు, ఈ 17వ రోజు యుద్ధంలో ఈ గత 24 గంటల్లో ఈ యుద్ధ క్షేత్రం అక్కడ ఎలా ఉంది అని పరిశీలిస్తే, మొట్టమొదటిగా ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్ దగ్గర ఎలా అటాక్ చేసినాయి చూడాలి. ముఖ్యంగా ఇరాన్ గత 24 గంటల కాస్త ముందు ఏంటంటే కర్గ్ ఐలాండ్, అంటే ఇరాన్కి ఆయువు పట్టు, దాని ఆయిల్ ఇండస్ట్రీకి కేంద్రం. అసలు ఇరాన్ అంటేనే ఆయిల్ ఇండస్ట్రీకి ప్రధానమైన కర్గ్ ఐలాండ్ మీద అటాక్ చేయడం, ఆయిల్ అసెట్స్ని ఏమీ చేయకుండా కేవలం మిలిటరీ అసెట్స్ని అమెరికా పేల్చేయడం అనమాట. అంటే ఏంటి, చాలా ప్రిసిషన్ గైడెడ్ మోబ్ బాంబర్స్ అది ఉపయోగించింది, B-2 స్పిరిట్ బాంబర్స్ ద్వారా. దాని ద్వారా ఏంటి, కర్గ్ని టోటల్గా తన స్వాధీనంలో తీసుకోవడానికి యుఎస్ ప్రయత్నిస్తుంది అని మనం చెప్పొచ్చు. దాని తర్వాత గత 24 గంటల్లో చూస్తే ఇరాన్లోని ఒక సిరజ్ అనే ఒక నగరాన్ని భయంకరంగా అటాక్ చేసినట్టు తెలుస్తుంది. సిరజ్తో పాటు ఇస్ఫహాన్, అక్కడ అణు రియాక్టర్ కూడా ఉంటుంది, అది ఒక మహానగరం కూడా ఇరాన్లో. ఈ ఇస్ఫహాను, షిరాజ్ అనే నగరాలని అటాక్ చేయడం. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్ సిటీస్ని అటాక్ చేశారు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేశారు. ఇస్ఫహాన్ అయితే అణు క్షేత్రాన్ని అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ వందలాది మంది చనిపోవడం జరిగింది ఇప్పుడు ఇరాన్లో అని తెలుస్తుంది. ఇరాన్ కూడా ప్రకటించింది ఇప్పటి వరకు 153 హాస్పిటల్స్ని వాళ్ళు పేల్చేశారు. వందలాది, అంటే 2500 దాకా మరణాలు సంభవించినాయి అన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. ఈ 24 గంటల్లో ఇరాన్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ కలిపి వందలాది యుద్ధ విమానాలు అటాక్ చేస్తూనే ఉన్నాయి. ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. ఇరాన్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ చేసేది ఏంటంటే ఇరాన్ని ఇంకా అసలు యుద్ధం అయిపోయినా ఇరాన్ ఇంకా రికవర్ అవ్వకూడదు. అంటే ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆయిల్ అసెట్స్, సీక్రెట్ మిసైలు, డ్రోన్ ఫ్యాక్టరీలని, తర్వాత పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటర్ ఫెసిలిటీస్ని, తర్వాత న్యూక్లియర్ ప్రోగ్రామ్ని, లీడర్షిప్ని టార్గెట్ చేయడం అనేది ఒక్క గంట కూడా అది విరామం ఇవ్వలేదు. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధంలో అసలు అమెరికా, ఇజ్రాయెల్ ఈ వ్యూహాన్ని మాత్రం ఎక్కడా కూడా అసలు రిలెంట్లెస్ లేకుండా, అస్సలు ఎక్కడ గ్యాప్ లేకుండా ఇరాన్ను కొడుతున్నారనమాట. ఈ 24 గంటల్లో కూడా వీటిని టార్గెట్ చేయడం అనేది అక్కడ మనం చూస్తున్నాం. ముఖ్యంగా అణు క్షేత్రాలను ఈ 24 గంటలు ఎక్కువ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఇస్ఫహాను, ఫోర్డో,
తర్వాత నాటాంజ్ అణుక్షేత్రాల్లో రేడియేషన్ కూడా లీకేజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఎవరు ఆ వార్త ప్రకటించలేదు. ఎందుకంటే ఇరాన్ కూడా అది ప్రకటించదు. ఎందుకంటే అక్కడ కోట్లాది మంది ప్రజలు భయభ్రాంతులు అవుతారన్నమాట ఇరాన్లో కూడా. బయట అమెరికా, ఇజ్రాయెల్, ఐఏఈఏలు కూడా ప్రకటించడం లేదు. ఎందుకు ప్రకటించడం లేదు? అక్కడ అణుక్షేత్రాల మీద రేడియో ధార్మికత అంటే గల్ఫ్ అంతా భయపడుతుంది. అది అమెరికా మీద వ్యతిరేకత వస్తుంది, ఇజ్రాయెల్ మీద. కానీ అక్కడ అణుక్షేత్రాలు పేలిపోయినట్టు, సర్వనాశనం అయినట్టు కొన్ని శాటిలైట్ పిక్చర్లో, కొన్ని మనకి న్యూస్ పేపర్లో, ఏజెన్సీల్లో, ఆల్ జజీరా అని, ఇటు చైనా అని, యునైటెడ్ స్టేట్స్, రష్యా ఆర్టీవీ, తర్వాత ఇటు సిఎన్ఎన్, వీటిల్లో మనకు కనిపిస్తుంది. కానీ యుఎస్ ఏం చెప్తుంది? రేడియేషన్ లీక్ అవుతులేదు అంటుంది. కానీ రేడియేషన్ అక్కడ లీకేజ్ అనేది అక్కడ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఇరాన్ అంతా ఒక ఆమ్ల వర్షాలు, యాసిడ్ రైన్స్ అనేవి గత 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా టెహ్రాన్ సమీపంలో పడిందని తెలుస్తుంది. ఆయిల్ ట్యాంకర్స్ని వీటిని అటాక్ చేస్తుంది. అంటే ఇరాన్ రికవర్ అవ్వకూడదు. అంటే ఆ నవనాడులు చెతకొడితే మళ్ళీ ఎవరైతే లెగలేరో ఆ విధంగా ఇరాన్ కొడుతున్నారు. అంటే ఇరాన్ని నాశనం దిక్కుగా వారు వెళుతున్నారు, ఒక వ్యూహాత్మకంగా వెళుతున్నారు అన్నమాట. ఇక ఇరాన్ నుంచి ప్రతిఘటన ఎలా ఉంది? ఫిబ్రవరి 28 నుంచి అది ప్రతిఘటించినట్టే ఈ 17వ గత 24 గంటల్లో కూడా ఇరాన్ ఈ ప్రతిఘటన పరాకాష్ఠకు తీసుకెళ్ళింది. ఎందుకంటే ఈ సెజిల్ అనే ఒక డాన్సింగ్ మిసైల్ ఒకటి ఉంటుందండి. దీన్ని డూమ్స్డే మిసైల్ అంటారు. ఇరాన్ చేతిలో ఒక ప్రళయకాల మిసైల్. ఇది ఆగడం అనేది ఎవరికి కాదు, ఆపడం అనేది ఐరన్ డోమ్ ఫెయిల్యూర్. అంటే ఐరన్ డోమ్ని కౌంటర్ చేసుకుంటూనే తయారు చేసిన ఒక మిసైలే సిజిల్ మిసైల్. ఈ డాన్సింగ్ మిసైల్ని టెల్ అవీవ్ మీద ప్రయోగించడం జరిగింది. అది డాన్సింగ్ చేసుకున్నట్టు మాన్యూవరబిలిటీ, ఆకాశంలోకి వెళ్ళి అది స్పేస్లో నుంచి ఇజ్రాయెల్ కొట్టిన విధానం అక్కడ విజువల్స్ ఎక్కువ వచ్చి ఇజ్రాయెల్ అంతా భయభ్రాంతులకు గురైంది. అక్కడ చాలా అంటే సెంట్రల్ టెల్ అవీవ్లో అది పడినట్టు తెలుస్తుంది అనమాట. అది 1 టన్ను వార్ హెడ్ అని పేలుడు పదార్థాలను పట్టుకెళ్ళగద్ది. అది కొత్త అస్త్రాన్ని బయటికి తీసింది. ఇంకా ఖుర్రం షాహర్ అనేది ప్రయోగించలేదు, సిజ్జిల్ని బయటికి తీసింది. అంటే ఇక మేము కొత్త ఆయుధాలు ఇంకా మా దగ్గర ఉన్నాయని ఇరాన్ చెప్తుంది. దీంతో పాటు రియాద్ మీద అటాక్ చేయడం, రియాద్ అంటే సౌదీ అరేబియా క్యాపిటల్ మీద, ఈ సౌదీ అరేబియా క్యాపిటల్తో పాటు ఇక యుఏఈ మీద మాత్రం ఇంకా విపరీతమైన దాడి చేయడం జరిగింది. ఎన్నో డ్రోన్లు, బాలిస్టిక్ మిసైల్స్ అక్కడ ప్రయోగించింది. అంటే ఏంటి, గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేస్తూనే ఉంది. యుఎస్ ఎయిర్ బేస్ల మీద వాటి మీద అటాకులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ మీద అతి తీవ్రమైన అటాక్ చేయడం జరిగింది. ఇక ఈ హౌతీస్ కూడా రంగంలోకి వచ్చి బాబ్ ఎల్ మనాబ్ని మేము క్లోజ్ చేస్తామన్నట్టు సూయజ్ కెనాల్ వీటికి సంబంధించింది వాళ్ళు రంగంలోకి బయటకు వచ్చారు. వీళ్ళు కూడా అటు ఇజ్రాయెల్ మీద క్షిపణులు ప్రయోగించడం జరిగింది. దీంతో పాటు ఇటు ఇరాక్లో ఉన్న షియా ఉగ్రవాదులు వాళ్ళు బయటికి రావడం, అంటే ఇరాన్ తన యొక్క ప్రాక్సీస్ అని పిలవబడే వాళ్ళు కూడా యుద్ధంలోకి రావడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. దీంతో పాటు హిజ్బుల్లా, ఈ హిజ్బుల్లా లెబనాన్లోని హిజ్బుల్లా కూడా ఎంటర్ అయింది. ఇది ఎక్కువగా ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుంటూ అటాక్ చేస్తుంది. తర్వాత అమెరికా సరౌండింగ్లో ఉన్న ఇరాక్ బేసిస్ని అటాక్ చేస్తుంది. సో హిజ్బుల్లాని టార్గెట్ చేస్తూ లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేసే దాడి సామాన్యంగా లేదని తెలుస్తుంది. ఇక 24 గంటల్లో యుద్ధాన్ని పరిశీలించినట్లయితే ఇరాన్ నుంచి మొట్టమొదటిగా పీపుల్ అవుట్ మైగ్రేట్ అవుతున్నారు. పక్కనున్న దేశాలు టర్కీ, అజర్బైజాను, అర్మేనియా, తుర్క్మెనిస్తాను, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ దేశాలకి లక్షలాది మంది వలస వెళ్ళిపోతున్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం, అమెరికా దాడులు తట్టుకోలేక. సో దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. అంటే ఏదైనా ఒక యుద్ధం వస్తే యుద్ధ ఫలితాల్లో ఒకటి ఏంటంటే అవుట్ మైగ్రేషన్ అవడం. ఈ అవుట్ మైగ్రేషన్ ఇరాన్ నుంచి బయటకు వెళ్తున్నారు. ఈవెన్ ఇజ్రాయెల్ నుంచి కూడా చాలా మంది ఈవెన్ హైలీ రిచ్ ధనవంతులు అమెరికా, యూరోప్లకు వెళుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా ఇప్పుడు ఇరాన్ చేసే మిసైల్ అటాక్ వల్ల అందరికీ భయం ఉంది. ఈవెన్ ఇజ్రాయెల్ నుంచి ఇటు ఇరాన్ నుంచి అవుట్ మైగ్రేషన్ స్టార్ట్ అవ్వడం, వలసలు వెళ్ళడం అనేది ఈ యుద్ధంలో ఈ 17వ రోజుల సుదీర్ఘంగా, అంటే ఇట్స్ ఏ కాన్స్పిక్యుయస్ అనమాట. అది మనం పూర్తిగా మనం అక్కడ చూడొచ్చు. దీంతో పాటు ఇరాన్కి సంబంధించి గత 24 గంటల ఇరాన్ ఏమంటుంది, మేము మా కండిషన్స్ నెరవేరిస్తే మేము పీస్ డిస్కషన్కి రెడీగా ఉన్నాం అని పిలుపు. అమెరికా ఏమంటుంది, మేము పీస్ డిస్కషన్కి రెడీ అంటూనే యుద్ధం అంటున్నాయి. అంటే పీస్ అంటే ప్రజలకి, ప్రపంచంలోని వేరే దేశాలకి చెప్పుకోవడానికి మేము పీస్కి రెడీగా ఉన్నాం అంటున్నారు. కానీ వీళ్ళు యుద్ధం మీదే దృష్టి పెడుతున్నారు. తర్వాత ఈ హర్మూజ్ స్ట్రైట్ కేంద్రంగానే యుద్ధం అంతా కొనసాగుతుంది. అమెరికా వీక్నెస్ ఏంటంటే ఈ హర్మూజ్ స్ట్రైట్, ఇరాన్ బలం హర్మూజ్ స్ట్రైట్. ఇరాన్ ఏంటంటే కొన్ని దేశాలకు ఓపెన్ చేసి దాన్ని ఇంకా క్లోజ్లోనే ఉంచింది. ఎందుకంటే దాన్నే బార్గెనింగ్గా చేస్తుంది డిప్లొమాటిక్గా. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ఒక పెద్ద పిలుపు ఇవ్వడం జరిగింది. 7 దేశాలను ఆయన రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. హర్మూజ్ స్ట్రైట్లో ఈ మైన్
అంటే ల్యాండ్ మైన్ లేయింగ్ వెహికల్స్ నాశనం చేసి అక్కడ హర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేయడానికి అందరూ మనం మూకుమ్మడి దాడి చేస్తామంటూ హర్మూజ్ అలయన్స్కి ఆయన పిలిపివ్వడం జరిగింది. దీనికి ఇటు సౌత్ కొరియా, అదేవిధంగా జపాను, ఫ్రాన్సు, బ్రిటన్ ఈ దేశాలతో పాటు అమెరికా, కొన్ని దేశాలు కలిసి దాన్ని అటాక్ చేసి ఇంక్లూడ్ గల్ఫ్ కంట్రీస్, ముఖ్యంగా సౌదీ అరేబియా నేతృత్వంలోని జీసీసీ కంట్రీస్ సంయుక్తంగా ఈ హర్మూజ్ స్ట్రైట్ మీద ప్లాన్ చేస్తున్నారు ఒక దాడికి. అదే విధంగా ఇరాన్ నుంచి దాన్ని విముక్తం చెందితే ఇంక ఇరాన్ మీద దృష్టి పెట్టడానికి అనమాట. అంటే ఏంటి, యుద్ధం ప్రస్తుతం ఆగే పరిస్థితి ఎక్కడా కొనసాగడం లేదు. యుద్ధం ఒక బీభత్స స్థితికి వెళ్ళిపోయింది. అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట, ఒక్కసారి యుద్ధంలో మొదలవుతే పగలు కార్పణ్యాలే తప్పితే దాన్ని శాంతించే గుణాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. యుద్ధంలో చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు మహాభారత యుద్ధం చూడండి, ఫస్ట్ రోజు చక్కగా సూర్యోదయం అవగానే యుద్ధాన్ని ముగిస్తారు. కానీ యుద్ధం ముగిసే కొద్ది ఇంకా సూర్యోదయాలు సూర్యాస్తమయాలు ఉండదు, అందరూ వైలేట్ చేస్తారు. ఎవరిని ఎలా చంపుతారో కూడా తెలియదు, వెనకాల వచ్చి పొడుస్తూ ఉంటారు. ఏదో అభిమన్యుడు పొడిచినట్టు చాలా దారుణమే జరుగుతాయి అనమాట. ఈ యుద్ధం కూడా ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే ఈవెన్ వాటర్ ఫెసిలిటీస్ని, హాస్పిటల్స్ని, స్కూల్స్ని అటాక్ చేసుకుని దశకి వెళ్ళిపోయినాయి. లీడర్స్ని అటాక్ చేసి, అంటే ఇక జాలి దయ ఇవి ఉండవు అనమాట. ఎంతసేపు పగా ప్రతీకారాలు. ఇటు యుఎస్ ట్రంప్ నుంచి అదే విధంగా ఉంది, ఇరాన్ నుంచి అదే విధంగా ఉంది. మిగిలిన విక్టిమ్స్, ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ ఈజ్ బీయింగ్ షేక్డ్ అనమాట. షేకెన్ అంటే ఎంటైర్ ఎకానమీ వరల్డ్ ఈజ్ షేకింగ్ నవ్. ఇప్పుడు ఏంటంటే బాబ్ ఎల్ మనాబ్, ఇది హర్మూజ్ స్ట్రైట్ నుంచి బాబ్ ఎల్ మనాబ్ అనే ఒక స్ట్రైట్ కూడా క్లోజ్ చేయబోతున్నారు. అంటే ఇంకా ప్రపంచం ఇంకా అతి ఎక్కువ విపత్కర పరిస్థితికి వెళ్తుంది. ఇప్పుడు దాకా హౌతీస్ రంగంలోకి రాలేదు. యెమెన్లో ఉన్న హౌతీస్ ఇప్పుడు బాబ్ ఎల్ మనాబ్ అంటే ఇటు రెడ్ సీని, గల్ఫ్ ఆఫ్ అడెన్ని కలిసేదాన్ని క్లోజ్ చేస్తారన్నమాట. ఇది క్లోజ్ చేస్తే హర్మూజ్ స్ట్రైట్తో ఇది యాడ్ అయిందంటే ఇక అమెరికా అక్కడ విపత్కర పరిస్థితికి పడిపోతుంది. వరల్డ్ ఎకానమీ అనేది ఇంకా విపత్కర పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఈవెన్ ట్రేడ్ కూడా ఆపిపోయే పరిస్థితికి వస్తుందన్నమాట. అంటే నెక్స్ట్ స్టెప్కి ఇరాన్ వెళ్తుంది. అంటే ఈ 17 వారంలో ఇరాన్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. తన అస్త్రాలన్నీ బయటకు తీయలేదు. కాబట్టి ఈ 17 రోజులు యుద్ధాన్ని గమనించినట్టయితే ఏ దేశానిది పై చేయి అంటే ఇప్పటి వరకే ఏంటంటే ఇరాన్దే పై చేయి. ఎందుకంటే ప్రతిఘటించగలుగుతుంది. అదేంటంటే క్యాపిచ్యులేట్ అంటే అది లొంగలేదు, సరెండర్ అవ్వలేదు. తన శక్తిని కూడగట్టుకుంటూనే, శక్తిని చాలా జాగ్రత్తగా వాడుతూనే అది ప్రతిఘటిస్తుంది. కానీ యుఎస్ పతనం అయ్యిందని చెప్పలేం. ఎందుకంటే దట్ ఈస్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గ్రేట్ పవర్ అండి అది. దాని దగ్గర పవర్స్ ఉంటాయి. కాబట్టి వ్యూహంలో లోపమే, అంతేకాని అమెరికా ఓడినట్టు కాదు. ఇక్కడ ఎవ్వరు ఆ అంచనాకి వెళ్ళకూడదు. ఇజ్రాయెల్ అనే ఇబ్బంది పడుతుంది, యుఎస్ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కాకపోతే గ్లోబల్ ఎకానమీ ఇబ్బంది పడితే దాని మీద బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఇరాన్ ఆ వీక్నెస్ని అది వాడుతుంది అంతే. కాబట్టి రెండు పార్టీలు అలాగనే, కానీ ఎక్కువ నష్టపోయిన దేశం మాత్రం ఇరానే. కాబట్టి ఇరాన్ తన శక్తిని, మిసైల్ డ్రోన్ పవర్ని కాపాడుకుని ఈ అమెరికాకి ప్రతిఘటించినంత కాలం అది ఉంటుంది, లేదా అది పెద్ద ప్రమాదంలో పడిపోతుంది. కానీ ఇరాన్కి ఆ శక్తి ఉంది, వెనకాల చైనా, రష్యాల సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఇరాన్ ఎంతైనా ప్రతిఘటించే శక్తి అక్కడ ఉంది. కాబట్టి 17 రోజులు యుద్ధం తర్వాత యుద్ధం కొనసాగడమే కానీ ఆపడం అనేది ఉండే పరిస్థితి ఇక్కడ లేదు. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ట్రాక్ 2 లెవెల్లో ట్రాక్ 2 డిప్లొమసీ అని కొనసాగుతుంది. డిస్కషన్స్ అయితే ఆర్ ఆన్, అంటే అవి కొనసాగుతున్నాయి. కాబట్టి అక్కడ ఏమన్నా రే ఆఫ్ హోప్, ఏదైనా ఒక మిరాకిల్ జరిగి యుద్ధం ఉంటేనే ఆగిద్ది, కానీ ఆగే పరిస్థితి అయితే ఇక్కడ కనపడడంలా.